భారతదేశం అంటే 28 రాష్ట్రాలు 140 కోట్ల మంది జనాలు ఎన్నో మతాలు ఎన్నో కులాలు లెక్కలేనన్ని భాషలు పండుగలు పబ్బాలు ఆచారాలు పద్ధతులు ఎవల దాళ్ళకే గొప్ప ఎవల యాళ్ళకే సై మనకి ఎన్నున్నా ఎట్లున్నా దేశం అంటే అంతా ఒక్కటైతం దేశం కోసం ఒక్క మాట మీదకొస్తాం మన జవాన్లకు హిమ్మతిస్తానికి ర్యాలీలు దేశమంతటా నడుస్తున్నాయి మనమే కాదు పార్టీలు కూడా అంతే రాష్ట్రాలు లేవు పార్టీలు లేవు జెండాలు లేవు ఎజెండాలు లేవు అందరి మాట ఒక్కటే సెంటర్ గవర్నమెంట్ కి హిమ్మతి ఇండియన్ ఆర్మీకి సపోర్టు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేసినాం ఎట్లా చేసినాం అటెన్కి ఏమైతుంది చెప్తా అని అన్ని పార్టీల లీడర్లను పిలుచుకొని వివరంగా చెప్పిండు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు దేశం కోసం ఏది కరెక్టో అది చేయర్రి మేమంతా మీ ఎంటే ఉన్నామని ఆవాజించిండ్రు అందరికందరూ మేము ఎవల తెరువు పోము మా తెరువుకొస్తే ఊకోమని మళ్ళోపారి గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు సారు 9 टेररिस्ट कैंप्स तबाह हुए और अच्छी खासी संख्या में आतंकी मारे गए। जिस तरह से इस ऑपरेशन को किसी भी इनोसेंट को नुकसान पहुंचाए बिना ఇంకో దిక్కు ఆర్మీ ఆఫీసర్లు సీక్రెట్ పోలీసులతోటి మోడీ సార్ మీటింగులు నడుస్తూనే ఉన్నాయి దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బ్లాక్ చేపిర్రని రాష్ట్రాలకు ఆర్డర్ వేసిండు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు దేశం అంతా సెక్యూరిటీ పెంచిండ్రు ఆడాడే చెకింగులు నడుస్తున్నాయి యుద్ధం వస్తే ఎట్లా బచాయించాలో నిన్ననే అందరికి ఎరక చేసిండ్రు ఇక ఇలా మన సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులు ఎమ్మెల్యేలు ఆర్మీ ఆఫీసర్లు మాజీ సైనికులు ర్యాలీ తీసిండ్రు సచివాలయం కాంచి ఇందిరమ్మ బొమ్మ దానిక ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఉగ్రవాదుల అడ్డాలను మటాస్ చేసిన మన జవాన్లకు జేజేలు పలికే కార్యం అన్నట్టు పాకిస్తాన్ పాలకులకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమ అధికారం మీద దాడి చెయ్యాలనుకున్న వాళ్లకు ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా